నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. అయితే గురువుగారు, మంగళవారం, శ్రావణ మంగళవారం ఎంతో విశేషమైన రోజు. మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు కూడా చేయాలని చెప్తూ 5 మంగళవారాలు కూడా ఉన్నాయి. ఈసారి 5 మంగళవారాలు వచ్చాయా? 5 సోమవారంతో అయిపోతున్నట్టు. సోమవారాలు 5 ఉన్నవి, మంగళవారాలు 5. ఆహా, ఓకే. అసలు మహాయోగం సూపర్, అనుకుంటా. అద్భుతం, అద్భుతమైన యోగం. మరి అయితే ఈ మంగళవారాలు 5 మంగళవారాలా, లేదంటే ఎన్ని మంగళవారాలు? చాలా మంది అప్పుల బాధతో చాలా సతమతం అయిపోతున్నారండి. ఆ. నిజంగా దాదాపు డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేసి సూసైడ్స్ చేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఈ అప్పుల బాధ తొలగడానికి మాకు, మా వ్యూవర్స్ అందరికీ నిజంగా మంచి పరిహారం ఇవ్వండి గురువు గారు. 100% అమ్మా. అప్పుల బాధ అనేటువంటిదంటే ఇక్కడ మనం పర్సనల్ గా చేయబదులు చేసేటువంటి సందర్భం, వారిని ఎవరైతే మనకు చేయబదులు ఇచ్చారో వారిని తప్పించుకుంటూ, అంటే వారి కళ్ళకు గంతలు కడుతూ రేపిస్తా మాపిస్తా అని చెప్పి తిరగడం, ఈ తిరిగేటువంటి సందర్భంలో మనకు చుట్టూ ఒక వలయంలో ఇరుక్కొని పోతూ ఉంటాం. ఇప్పుడు ₹1,00,000 అక్కడ తీసుకున్నాం, పలానా 1 month లో ఇస్తాను, 6 నెలలు అయింది, 6 months కు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఒక పక్క నుంచి టెన్షన్, దడ, వడ్డీలు, దానికి చక్ర వడ్డీలు కట్టక తప్పదు, మాట పడక తప్పదు. ఈ 1,00,000 మీరు ఎందుకైతే తీసుకున్నారో మీ మనసుకు తెలుసు. సరే, ఏదో ఇంట్లో సమస్యకు తీసుకుంటే ఇంట్లో వారు ఖచ్చితంగా కూడా సపోర్ట్ ఇస్తారు. ఇక లేదు, ఆన్లైన్ గేమా, లేదా ఏమైనా బెట్టింగ్సా, లేదా మరొకట అంటే ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇబ్బంది. తెలియకుండా మీరు మేనేజ్ చేసుకుంటా వచ్చా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొనేటువంటి వారు ఉన్నారు. ట్రేడింగ్, అవును, ఫోన్ చేసి ఎన్నో చెప్తుంటారు గురువు గారు వీటి మీద. నిన్న ఒక పెద్ద ఛానల్, ఇక పేరెందుకు కానీ, అందులో ఉండేటువంటి అతను పాపం కాల్ చేశాడు. దగ్గర దగ్గర ట్రేడింగ్ లో 20 లక్షలు పోగొట్టుకున్నాడు. 20-25 లక్షలు. పేరు చెప్పాడంతే, 3-4 నెలలు అవుతున్నా అని చెప్పిన అంతే. అవును గురువు గారు, కరెక్ట్ చెప్పారు, జస్ట్ పేరు చెప్తే సరిపోతుంది నేను చెప్పేస్తాను. అయితే ఈ విధంగా ఉండేటువంటి సందర్భాలలో ఈ శ్రావణ మాసంలో మనకు చివరిది అమావాస్యతో కూడుకున్నటువంటి మంగళవారం వస్తుంది. మరి మొదటి మంగళవారం నుండి కూడా వాస్తవానికి 2వ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాలు నోముకుంటారు. 2వ మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు వైశ్యాస్ కావచ్చును, బ్రాహ్మణ్స్ కావచ్చును, ఇట్లా కొందరు మంగళ గౌరీ వ్రతము అనేటువంటిది ఎంతో విశేషం. అది కేవలం కొంతమందికి మాత్రమే, అందరూ చేయాలి? కొంతమంది చేస్తారు, అందరికీ ఉండదు. కొత్తగా వివాహం అయింది అంటే మంగళ గౌరీ వ్రతాన్ని వారికి అప్పచెప్తారు, వారి యొక్క అత్తగారు. అయితే ఇక్కడ అప్పచెప్పడము, ఆ యొక్క వ్రతం పూర్తయిన తర్వాత దీపాన్ని మింగడం ఉంటుంది. వారి పిండితో చేసినటువంటి దీపాన్ని డైరెక్ట్ గా కూడా నోట్లో పెరుగు పోసుకొని, నోట్లో పెరుగు వేసి ఆ యొక్క దీపాన్ని మన నోట్లో బోర్లిస్తారు, అది మింగాలి వత్తితో సహా. అదే కొన్ని సంప్రదాయాల ప్రకారం కొంతమందికి ఇలా ఉండొచ్చు. ఆ విధంగా ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీకు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఈ మంగళవారాలను యూజ్ చేసుకోండి. ఏదో ఒకసారి చేస్తేనే ఫలితం వస్తుందని మాత్రం నేను అనను. ఖచ్చితంగా 9 మంగళవారాలు పెట్టుకోండి. ఇక్కడ మీరు 5 మంగళవారాలు శ్రావణంతో స్టార్ట్ అయినవి. అటు పిమ్మట భాద్రపద మాసం వస్తుంది. మరి భాద్రపద మాసం కదా గురువు గారు, పెద్దలకు బియ్యం ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాన్ వెజ్ తినాల్సి వస్తుంది, తినకుండా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీకు అది అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎవరేం చేయాలి. కనుక జీవితంలో కొన్ని సక్సెస్ కావాలంటే తప్పవు. 9 మంగళవారాలు ఈ శ్రావణ మాసం నుంచి మీరు కంటిన్యూ చేయండి, లేదా 5 మంగళవారాలు. ఈ లోపే మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ లోపే రిజల్ట్ వీరికి కనబడుతుంది 100%. అయితే ఆడవారికి ఒక్కొక్కసారి చిన్న ఆటంకం వస్తూ ఉంటుంది కదా గురుగారు, అది దాని తర్వాత కంటిన్యూ, మిగిలినటువంటి ఆ రోజులలో కంటిన్యూ. అమ్మవారి దయ వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల అట్లా రాకుండా ఉందామని చెప్పి కోరుకుంటారు, వారు కూడా కోరుకుంటారు. అంతే.
అయితే కొంతమందికి ఇంట్లో పెద్దలు ఎవరో గతించి సంవత్సరికాలు వెళ్ళవు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారా? మన ఏటి ఏటి సూతకంలో సూతకం. ఉండేటువంటి ఆ! వారికి కూడా చేసుకోండి. అంటే ఎవరైనా దీపారాధన చేసుకోండి. వరకు చేసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకంగా చేయవలసిన పూజలేం లేవు కాబట్టి ఏం లేదు. చేసుకోవచ్చు. దీపారాధననే చెప్తా వీరికి ఎట్లా ఏమిటని. అయితే ఇక ముందుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంగళవారం రోజు కూడా 5:30 కల్లా దేవాలయంలో ఉండాలి. 5:30 కల్లా దేవాలయంలోనే ఉదయం ఉండాలి. ఉదయం. బ్రాహ్మీ ఉదయం. ఆ! ముహూర్తంలోనే. అయితే మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, ఈ సైజులో ఉండేటువంటి 2 మట్టి పాత్రలు అంటే దీపారాధనకు. పెద్ద పెద్దవి. పెద్ద పెద్దవి 2 తీసుకోవాలి. అంటే కింద ఒకటి, దాని పైన. ఎప్పుడూ కూడా ఒకటే ప్రమిద పెట్టకూడదు. హ్మ్. కనుక 2 ప్రమిదలను తీసుకోండి. చక్కగా 2 ప్రమిదలకు కూడా కుదిరితే గంధము, కుంకుమ మొత్తము 9 చోట్ల గంధము, కుంకుమ. 9 చోట్ల గంధము, కుంకుమ బొట్లు పెట్టేసి కింద మొత్తము కూడా పసుపు రాయాలి. రెండిటికి పసుపు రాసి చక్కగా మొత్తం గంధంతో అలంకరింపజేసుకున్న తర్వాత కుజగ్రహం ఎక్కడైతే ఉందో ఆ గ్రహం ముందు ఇది యొక్క మట్టి ప్రమిదలను పెట్టండి. పెట్టి ఇందులో విప్ప నూనె మార్కెట్లో దొరుకుతుంది మనకు. విప్ప నూనె అని చెప్పి ఒక పెద్ద సీసా తీసుకోండి. దీనిని చక్కగా కూడా నింపేసేయండి. మొత్తము కూడా ఆ యొక్క మట్టి ప్రమిదలో నిండుగా నింపండి. నింపిన తర్వాత ఇక్కడ 18 వత్తులు కావాలి. అంటే 6, 6, 6. 6 వత్తులను కలిపి ఒకటి చేయండి. మరలా 6 వత్తులు ఒకటి. మరలా 6 వత్తులు ఒకటి. మొత్తము 3 వత్తులండి. అంతే కదా. 2 కమలం పువ్వులను తీసుకోండి. కమలం పువ్వులను తీసుకొని చక్కగా కమలం పువ్వు కింద మనకు తొడిమలు ఉంటవి కదా, ఆ తొడిమను విరగొట్టండి. విరగొడితే అందులో నుంచి లైట్‌గా పత్తి వస్తుంది. ఆ పత్తిని కూడా మెల్లగా సేకరించండి. సున్నితంగా సేకరించి చక్కగా కూడా దానిని ఒక వత్తికి కలపండి. మరలా కొంచెం తీయండి, ఒక వత్తికి కలపండి. 3 వత్తులకు కూడా ఈ యొక్క 2 మనకు కమలంలో నుండి లేదా 3 తెచ్చుకోండి. వెనకాల ఉండేటువంటి ఆ యొక్క తొడుమను విరగొట్టండి. అందులో నుండి చక్కగా కూడా మన పత్తిని తీసి వీటికి కలపండి. కలిపి 5:47కే మళ్ళీ ఆ! ఇది హోరా సమయము. ఈ సమయం ఏంటిది అంటే హోరా సమయం. అది కుజ హోరా సమయము ప్రారంభమయ్యేది. ఇందులో మొదటి 10 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. 5:40 నుంచి 5:50 లోపు. 5:40 నుండి 5:57 వరకు. 5:40 నుండి 5:50. అంటే 3 నిమిషాలు అవుతుంది. 5:40 నుంచి 6:40 దాకా 1 అవర్ ఉంటుంది ఇక్కడ ఓకే. హోరా. ఓకే. 1 అవర్‌లో మొదటి 10 నిమిషాలు అమృతము. మొదటి 10 నిమిషాలలో మీరు వెలిగించేటువంటి దీపారాధన 100% కుజునికి చేరుతుంది. కుజుడు అంటేనే ఆర్థికానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఇస్తాడు. కనుక ఈ విధంగా ఎట్లా అంటే ఒకటి వచ్చేసి తూర్పు సైడ్గా వత్తి వేయాలి, మరొకటి ఉత్తరం వైపుగా, మరొకటి దక్షిణం వైపు వేసి చక్కగా కూడా ఇట్లా త్రిభుజాకారం సైజులో వచ్చేటువంటి విధంగా కూడా మీరు దీపాలను వెలిగించుకోండి. వెలిగించిన తర్వాత చక్కగా కూడా కుదిరితే మల్లెపూల మాల వేయండి ఆ యొక్క కుజ భగవానునికి, లేదా ఎరుపు రంగు పుష్పాలతో చేసినటువంటి మాల వేయండి. వేసిన తర్వాత మీరు కుజ గ్రహ కవచము అని చెప్పి గూగుల్లో కొడితే వస్తుంది. కుజగ్రహ కవచం ఇన్ తెలుగు అంతే. అది ఒక 11 సార్లు చదవాలి లేదా 9 సార్లు చదవాలి. అంత 11 లైన్లు ఉంటుంది. అంత 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోతుంది. ఇది ఎప్పుడు కుజ హోరా సెకండ్ పీరియడ్ అంటే మొదటి 10 నిమిషాలలో దీపారాధన అయిపోయింది. రెండవ 10 నిమిషాలలో 10 నిమిషాల నుంచి 20 నిమిషాలలో ఇది చదివేసేయండి. మొత్తం మీద 60 నిమిషాలలో ఈ 30 సెకండ్స్‌ను మీరు వినియోగించుకోండి. అంతే. ఖచ్చితంగా 5 మంగళవారాలు చేసేసరికి 100% కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనబడుతుంది. 100%. మంచి యోగాన్ని ఇచ్చేటటువంటిది. కాకపోతే ముందే సిద్ధం చేసుకుని కరెక్ట్ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఇప్ప పువ్వు అంటే అమ్మవారికి ఎంతో పిచ్చి, ఇష్టం. ఇప్ప పువ్వు అంటే ఆ. అమ్మవారికి అసలు
చండీ హోమంలో కూడా ఇప్ప పువ్వు వేసేటువంటి సందర్భంలో ఆ అధ్యాయం కానీ అసలు ఆ విశ్లేషణ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్ప పువ్వు అమ్మవారికి ప్రీతి కనుక ఇక్కడ దాంతో ఇప్ప నూనెతో మనకు దీపారాధన కనుక బాగా రిజల్ట్ ఉంటుంది. అయితే ఆ సమయంలో జపించవలసిన మంత్రం కూడా ఒకటి చెప్పండి గురువుగారు. ఇదే కుజునికి సంబంధించింది. కుజ హోరాలో మనకు కుజగ్రహ కవచం చాలా మస్తు పవర్ఫుల్. ఇది కుజగ్రహ కవచం కుజగ్రహ అంతే. కవచం. కుజగ్రహ ఆ కవచము కవచాన్ని మనం జపించుకుంటూ ఉన్నట్లయితే ఇంత 11 లైన్లు ఉంటుంది. ఇది చదవండి. లేదు అనుకుంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, చాలా పవర్ఫుల్. ఇది కూడా దత్తుని మంత్రము. ఇదైనా మీరు చదువుకోండి ఒక 108 సార్లు. ఎంతో సంతోషం. చక్కటి పరిహార మార్గాలు అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ. సార్ కదండి, మరి ఇది ఎంతో విపరీతమైన అప్పుల బాధతో, అప్పుల సమస్యతో, ఏంటో జీవితం ఇలా అయిపోతుంది అంధకారంలోకి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా అద్భుతమైన పరిహారాలని మరి గురువుగారు అందించారు కదా. ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు ఖచ్చితంగా మనం ఈ విధి విధానాల ప్రకారం ఆచరించినట్లయితే జీవితం మరింత యోగవంతంగా ఉంటుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతక పరిశీలన కోసం గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.